గొప్ప శాంతి, సమాధానం, నీతి, పరిశుద్ధత ఇవన్నీ కూడా మన మనసులో ఉండాలి, మన హృదయంలో ఉండాలి. దేవుడు మన హృదయంలోనికి రావాలి. ఎంతమంది హృదయాల్లోనికి దేవుడు వచ్చాడో నాకు తెలియదు మీ హృదయంలో. కానీ ఈ రోజైనా సరే దేవుడిని మీ హృదయంలోనికి ఆహ్వానించండి. మేక్ రూమ్ ఫర్ గాడ్. దేవుని కొరకు మీ హృదయాలనే ఒక గదిగా మార్చండి. అందులోనికి దేవుణ్ణి ఆహ్వానించండి. ఒక వ్యక్తి ఇలాగే చెట్టెక్కాడు, పొట్టోడు. ఎవరైనా పేరు? ఇవన్నీ తీయాలా, మనం టైం లేదు కనుక చెప్పుకుని పోతున్నా. లోక సువార్తలో ఉంటుంది 9వ అధ్యాయం. తీయండి. జక్కయ్య గురించి మనందరికీ తెలుసు కదా. ఆయన ఎంత హైట్ ఉంటాడు? నాకులాగే పొట్టోడు కూడా నాకులాగే. ఆయన ఏం చేశాడు? ఆయన చెట్టుకి ఏసై ఎలా ఉంటాడో చూడాలని ఇలాగలాగా చూస్తున్నాడంట. ఏసై నేరుగా వాడి దగ్గరికి వెళ్ళి, జక్కయ్య ఈరోజు మీ ఇంట్లో నేను రావాల్సింది, నా కింద దిగు. అక్కడ ఎంత దృష్టం, గమగమ కిందకి దిగాడు, పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాడు. ఇంట్లోకి వెళ్ళిపోయింది తర్వాత గబగబా అన్ని చదివేసాడు. వాళ్ళ మిస్సెస్ కూడా అక్కడే ఉంది. శుభ్రంగా కూర్చున్న తర్వాత ఏసైతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతుంది తెలుసు? ఆయన అక్కడ ఏం అడగలే ఏసయ్య, నాకు అది ఇవ్వు, ఇది ఇవ్వు, నువ్వు ఎలాంటి వాడివి, అలాంటి వాడివి, నువ్వు మారు మనసు పొందు, బాప్తిసం, ఏం చెప్పలే. ఏసయ్య అతని ఇంట్లోనికి రాగానే ఆటోమేటిక్గా తనలో ఉన్న పాపాలన్నీ ఒప్పేసుకున్నాడు. ఏసయ్య ఇదిగో నేను పలానా వాడి దగ్గర ఇంత తీసుకున్నాను, అడిగింది ఇచ్చేస్తాను, అక్రమంగా ఇంత సంపాదించాను, అడిగింది ఇచ్చేస్తాను. యేసు ప్రభు ఎప్పుడైనా ఫేస్ టు ఫేస్ ఎదురయ్యాడనుకో మన జీవితాలు ఏమైపోతాయో తెలుసా? బట్టబయలైపోతాయి. ఒకరోజు పేతురు బలేస్తున్నాడు, ఏం పడట్లే. యేసు ప్రభు వచ్చి ఎవయ్యా కుడి పక్కన వేసాడు. బోళ్ళని విస్తారమైనటువంటి చేపలు వచ్చేసి వచ్చిన తర్వాత గోసుకుంటూ కట్టుకున్నాడు. ఈ పైన ఏదో వేసుకున్నాడు, అంతా మొత్తం ఏమంటారు దీన్ని నీసుకొంగుతూ ఉన్నాడు. విస్తారమైనటువంటి ఈ చేపలన్నీ కూడా పట్టేశాడు. పట్టిన తర్వాత ఏం చేసుకోవాలి? నువ్వు నేనేది ఏం చేస్తావు? థ్యాంక్స్ అయ్యా నీకు అని చెప్పి, ఇదిగో 2 చేపలను పట్టుకెళ్ళా అని చెప్పి కథ ఈ చేపలన్నీ కూడా ఏం చేస్తాం? మన మార్కెట్లోకి తీసుకెళ్ళి అమ్మేసుకుంటాం. కానీ ఆయన ఏం చేయడం తెలుసా? యేసయ్య దగ్గరికి వచ్చి, ప్రభువా నేను పాపిని, నాకు దూరంగా నువ్వు వెళ్ళిపో. యేసు ప్రభుని ఏమంటాడు తెలుసా? నేను పాపిని, నువ్వు దూరంగా వెళ్ళిపో, నా దగ్గరికి రావద్దు. నేను నీతో ఉండగలిగేటువంటి అంత గొప్పని నేను కాను. ఏం చేసుకున్నాడు? తను ఒప్పుకుంటున్నాడు. తన దుర్నీతిని, తన అపవిత్రతను, తనకున్నటువంటి చెడు లక్షణాలన్నింటినీ, వీటన్నిటిని ప్రభువు వెలుగులో అది చూసుకుని తొక్కలేకపోతున్నాడు. అయ్యో బాబు, ఇంత శక్తిమంతుడు దేవుడు, ఇంత గొప్పడు. ఈయన మాట్లాడగానే చేపలను వచ్చి పడ్డాయి. ఎంత గొప్ప అధికారి ఈయన, సమస్తానికి ఈయనే అధికారి. గ్రహించాడు. ఈయన పరిశుద్ధుడు అని గ్రహించాడు. ఈయన నీతిమంతుడు అని గ్రహించాడు. ఆయన నీతిలో ఈయన పాపపు జీవితం ఏమైపోయింది? బట్టబయలైపోయింది. ప్రభువా పాపిని, నన్ను విడిచిపో. కాబట్టి దేవుని వెలుగులో నీ నా పాపాలు కనిపించినప్పుడు ఎక్కడ కనబడుతుందో తెలుసా? ఇది దేవుని వెలుగు ఉండే స్థలం. ఇది దేవుని మందిరం ఎటువంటిదండి? దేవుడు నివసించే స్థలం. అది ఆయన ప్రకాశత ఇక్కడ విస్తారంగా ప్రకాశించేటువంటి స్థలం ఇది. ఈ స్థలంలో నీ నా పాపాలన్నీ బయటికి రావాలి. చాలా మంది దాచుకుంటారు. అతిక్రమం దాచిపెట్టువాడు వర్ధులను కానీ వాటిని ఒప్పుకుంటే సరిపోద్దండి. అది రెండో చేయాలి. ఒప్పుకోవాలి, రెండోది విడిచిపెట్టాలి, మొదట ఒప్పుకోవాలి. కాబట్టి దేవుని సన్నిధి నీకు ఎందుకు ఉన్నదయ్యా అంటే, ఆయన మన ఇంటికి వచ్చాడంటే కనుక మనకు రక్షణ. ఆయన నీ హృదయంలోకి వచ్చాడంటే ఇవన్నీ కూడా ఆటోమేటిక్ పంచర్ అయిపోతాయి. లోపల ఉన్న పాపం, కుళ్ళు, కుట్ర, అసూయ, ద్వేషం, డబ్బు మీద ఆశ, వ్యసనాలు, రకరకాల అన్నీ కూడా